వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో చూస్తే కనుక మీకు ఒక క్లిప్ బాగా వైరల్ అయి ఉంటుంది. అది ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారితో గతంలో ఎప్పుడో ఒకసారి చేసినటువంటి ఇంటర్వ్యూలో ఆఫ్ ది రికార్డు, అంటే అది రికార్డు కానటువంటిది బిట్టు, బట్ కెమెరా ఎవరో ఆన్ చేసేసారు, బట్ ఇంకా షో స్టార్ట్ అవ్వలేదని వాళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకుంటే బయటకు వచ్చింది. ఆ క్లిప్ బయటకు వచ్చేసింది. దాంట్లో చాలా స్పష్టంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉద్యోగులను ఉద్దేశించి చాలా దారుణంగా ఏంటండి వాళ్ళ జీతాలకే బోల్డ్ అయిపోతున్నాయి, వాళ్ళ జీతాలకి పెన్షన్లకి అని అంటే ఆయన ఏదో ఇంక వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆయన ఒక చాలా దారుణంగా ఆయన మాట్లాడితే ఏబిఎన్ రాధాకృష్ణ గారు దానికి చంద్రబాబు నాయుడు గారు చూద్దాం ఇప్పుడే కాదు, అదంత రాత్రి డెసిషన్, ఓవర్ నైట్ తీసుకునేటువంటి డెసిషన్ కాదు అనేలాగా మాట్లాడితే, సో అప్పట్లో కొన్ని పత్రికలు కూడా దాన్ని ఆ విధంగా రాసినటువంటి అనుకూల పత్రికలు రాసాయి. అంటే ఉద్యోగుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ప్రేమ ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళలో ఇప్పుడు ప్రతి వర్గంలోనూ కూడా కొంతమంది ఒక పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు. సరే, అది తప్పు కాదు, వాళ్ళకి రకరకాల వేరే అంశాలు, సామాజిక అంశాలు లేకపోతే రకరకాల అంశాలు ఉండొచ్చు వాళ్ళకి. బట్ ఏదేమైనా సరే ఓవరాల్గా ఉద్యోగస్తుల్లో మొన్న 2024లో మళ్ళీ అందరూ నమ్మినట్టే, ఇప్పుడు సామాన్య జనం సూపర్ 6కి నమ్మినట్టే వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా ఎలా నమ్మారబ్బా అనేటువంటిది రాజకీయ పరిశీలకుల్లో ఒక చర్చ జరుగుతుంటుంది. సరే, మళ్ళీ ఈ వచ్చిన 2 ఏళ్లలో ఆయన చేసింది ఏంటి అనేటువంటిది వాళ్ళ డిమాండ్సే మనకి చెప్తాయి. ఏమి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అసలు ముఖ్యంగా డిఏ బకాయిలు ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు. ఐఆర్ గురించి ఇప్పుడు వాళ్ళు ఎలా రోడ్డెక్కి ఇది చేస్తున్నారో తెలుసు. సరే, వాళ్ళు ఒక వర్గాన్ని కొంచెం డైల్యూట్ చేయడానికి ఏంటంటే చర్చలు అని పిలవడంతో వాళ్ళు ఇక ఉద్యమ సన్నాహక సభలు పెట్టుకోవాలని డిసైడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాయిదా వేసుకుని ఆ బొప్పరాజు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ అమరావతి జేఏసీ ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ కాస్త వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. కానీ కాకర్ల వెంకటరామరెడ్డి గారు ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ఆయన మాత్రం అసలు లేదు మీరు ఇంకా నమ్ముతున్నారు, ఆయన ఏమి చేయడు అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా చాలా క్లియర్ స్టాండ్ మీద ఆయన ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో తాజాగా ఒక బాంబు పేల్చారు చంద్రబాబు నాయుడు గారు. మామూలు బాంబు కాదు, ఉద్యోగుల మీద ఆయనకు ఉన్నటువంటి కపట ప్రేమ ఎలాంటిదో ఎట్టకేలకి బట్టబయలైపోయింది అనేటువంటిది ఇప్పుడు ఆయన వ్యాఖ్యల తర్వాత జరుగుతున్నటువంటి చర్చ. ఆయన ఏమన్నారో ఒకసారి వినండి. అదే వీళ్ళు వచ్చిన తర్వాత 110%, 110% అంటే దగ్గర 23% పెరిగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 13-14% తగ్గించాం. అంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది నేను ఓవర్ నైట్ మార్చే పరిస్థితి కాదు. జీతాలు కూడా ఎంతమందికి అవసరమో మన గవర్నమెంట్ ఒకటే చేయలేం, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ లెగసీ ప్రాబ్లం ఐఎమ్ ఫేసింగ్ టుడే. సో ఆయన అన్నది ఏంటి అని అంటే, జగన్ పెంచేశాడు, జగన్ 110% పెంచేశాడు ఉద్యోగుల జీతభత్యాలని, నేను దాన్ని 90%, 95%, 96% తగ్గించాను అనేటువంటిది. సో ఇక నుంచి రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా ఉద్యోగుల మీద ఎలా అటాక్ చేస్తుంది అనేటువంటిది మనం ఇక చూస్తాము. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు చాలా కీలక పాత్ర పోషించారనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగులను తెలుగుదేశం పార్టీ మీడియా బాగా రెచ్చగొట్టారు. దాంతో ఉద్యోగులంతా కూడా మోకుమ్మడిగా వెళ్ళి దాదాపు 80% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం అప్పుడు వాళ్ళలో ఉంది. అందుకే ఆ స్థాయిలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారని తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి విశ్వరూపం చూపించడానికి రెడీ అయిపోయారు. ఈరోజు ఆర్థిక వ్యవహారాల మీద తాజాగా ఆయన చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి వైట్ పేపర్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అనేటువంటి మనం ఇప్పుడే విన్నాము. ఉద్యోగుల్ని దోపిడీ వర్గంగా చిత్రీకరించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందా? ఇక తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా రంగంలోనికి దిగి సో వాళ్ళ వంతు ఇది వాళ్ళు చేస్తారు, ఉద్యోగుల మీద వాళ్ళ బురద వాళ్ళు చల్లుతారు. చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి చేయనంత సాహసం చేశారని చెప్పాలి. పరోక్షంగా ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టారు, నేను దాన్ని తగ్గిస్తున్నాను అని ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గానే స్పీచ్లో చెప్పేశారు. అదే వీళ్ళు వచ్చిన తర్వాత 110% అంటే దగ్గర 23% పెరిగిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు 13.14%
తగ్గించాం అంటే అంటే జగన్మోహన్ రెడ్డి అంత పెంచేస్తే నేను తగ్గించాను అని. ఒక బాధ్యత లేని ప్రభుత్వం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడిన మాట. ఇది నేను ఓవర్ నైట్ మార్చేసే పరిస్థితి కాదు. జీతాలు ఎంతమందికి అవసరం, మన గవర్నమెంట్ ఒకటే, ఇది చేయలేము, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. సో ఇది ఫస్ట్ నుంచి ఆయన స్టాండ్. ఇది గవర్నమెంట్ సెక్టార్లో రిక్రూట్మెంట్స్ ఆపేయాలి, ప్రభుత్వ ఉద్యోగులను పెంచి పోషించకూడదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు గుదిబండ ఖజానాకి అని ఫస్ట్ నుంచి ఫీల్ అవుతున్నటువంటి విషయం ఆయన. సో అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్లు ఆపేస్తే ప్రైవేటు జాబ్స్ వాళ్ళు ఇచ్చేటువంటి అరకొర జీతాలతోటి బండ చాకరీ చేసుకుంటూ జనాలు బతకాలి, యువత నిరుద్యోగులు వీళ్ళంతా కూడా బతకాలి అనేటువంటిది ఆయన యొక్క పాలసీ. అది ఫేసింగ్ టుడే లెగసీ ప్రాబ్లం. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014-19 మధ్య రాష్ట్రానికి సంబంధించిన మొత్తం సొంత ఆదాయంలో 87% ఉద్యోగుల జీతభత్యాలకు వెళ్ళేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 110%కి తీసుకెళ్ళిపోయారు అనేటువంటిది. అంటే 100% మించి ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది ఇప్పుడు అది నాకు పెద్ద ఛాలెంజ్గా మారింది. ఇది ఒక వారసత్వ సమస్యగా నాకు మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను ప్రయత్నాలు చేస్తూ దాన్ని 95%కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా అసలు మరీ ఆయన బట్టబయలు అయిపోయారు. ఇంకా ఓపెన్ అయిపోయారు. అప్పట్లో ఆఫ్ ద రికార్డు ఏబిఎన్ఆర్కే ఆయన మాట్లాడుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఇక ఆయన వల్ల కాట్లా, ఉద్యోగులకి చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నాం అనేటువంటిది ఆయన ఫీల్ అయ్యి మొత్తానికి బయటపడిపోయారు. ఎంత మేరకు ఇవ్వాలి, ఎంత మేరకు ప్రభుత్వ రంగంలో ఇవ్వాలి, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ అన్నది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒకవైపు ఉద్యోగులంతా మాకు పీఆర్సీ ఇవ్వాలి, జీతాలు పెంచాలి, ఉద్యమాలకు శ్రీకారం చుడుతూ ఉంటే ఇప్పటికే ప్రకటనలు కూడా విడుదల చేశారు వాళ్ళు. ఎలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మీడియా సమావేశంలో స్టేట్ రెవెన్యూ మొత్తం ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుంది అంటూ చెప్పడం, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏకంగా 110%కి తీసుకెళ్లారు. ఏది ఉద్యోగులకు సొంత ఆదాయం 11 రూపాయలు ఉంటే ఇంకా అప్పు చేసి ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని జగన్ క్రియేట్ చేశాడు. నేను ఇప్పుడు దాన్ని తగ్గిస్తున్నాను అని చెప్పడం అంటే నిజంగా ఆయన ఓపెన్ అయిపోయారు. ఉద్యోగుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఏంటి అనేటువంటిది ఓపెన్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి 110%, 125%కి తీసుకెళ్లారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ ఒక టైంలో కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ రావడం వల్ల ఏమైంది, ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఉద్యోగులకైతే జీతభత్యాలు యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో కూడా ఆయన నానా ఇబ్బందులు పడి ఉద్యోగుల జీతభత్యాలు ఇవ్వడం కానీ, అలాగే సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. రెవెన్యూతో పోలిస్తే పోలీసు ఉద్యోగుల జీతభత్యాల అమౌంట్ పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేశారు చాలా. ఎలా అంటే సచివాలయ ఉద్యోగాలు కావచ్చు, ఇంకా రకరకాల ఉద్యోగాలు. ఇప్పుడు అలా చేయటం అన్నటువంటిది తప్పు అని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తున్నారు. ఆ ఎక్స్పెండిచర్ మొత్తం నేను తగ్గిస్తున్నాను అని ఆయన చెప్పడం అంటే కొత్తగా ఉద్యోగాలు రిక్రూట్ చెయ్యము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్తున్నారు అనేటువంటిది. దాంతోపాటు ఉన్న ఉద్యోగాలను, ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా తొలగిస్తూ లేదా ఖర్చు ఎలా తగ్గించాలి అనేటువంటి దాని మీద మొత్తం సదరన్ స్టేట్లతో పోలిస్తే ఒక ఏపీలోనే ఉద్యోగులకి ఎక్కువ చెల్లిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మొత్తం వాళ్ళకే పెడుతున్నాం అనేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. రెవెన్యూ మొత్తం వారికే పోతుంది అని డైరెక్ట్గానే చెప్తున్నారంటే ఇక పీఆర్సీ ఇవ్వడం, కొత్తగా జీతాలు పెంచడం ఇవన్నీ అనవసరం అని చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఇక చెప్పేసినట్టే. ఆయన వీలైతే ఎకనైనా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయిపోయారా అనేలాగా ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే అనిపిస్తుంది. మొత్తానికైతే ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం పూర్తి ప్రతికూలంగా ఉంది. సో ఆ విషయంలో రియాక్ట్ అయ్యేందుకు కూడా రెడీగా ఉంది. అందులో భాగంగానే ఇక్కడి నుంచి మద్దతు కూడా రాకుండా, ప్రజల్లో కూడా సానుభూతి రాకుండా వాళ్ళ పట్ల వాళ్ళ వల్లే ఖజానాకి భారం అవుతుంది అని చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు. ఇది ఒక దోపిడీ వర్గం అనేటువంటి, ఉద్యోగులంటే దోపిడీ వర్గం అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలిగించేందుకు ఆయన ఖచ్చితంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది అర్థమైపోతుంది. ఇక తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఉద్యోగుల మీద డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇక స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా. ప్రజల్లో వీలైనంతగా ఉద్యోగుల్ని తక్కువ చేసి వాళ్ళని ఒక దోపిడీ వర్గంగా చూపించే ప్రయత్నం వాళ్ళు కూడా యథాశక్తి చేస్తారు అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. సో ఇది ఓవరాల్గా. సో ఇప్పుడు మరి ఇక శస్యభిషలకు ఏమీ చోటు లేదు. మరి ఎవరైతే ఇప్పుడు
ఇంకా చర్చలు సంప్రదింపులు చేస్తాం అనేటువంటి వర్గం, బొప్పరాజు గారి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి మొత్తానికైతే ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది స్పష్టంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమి హామీ ఇచ్చారు? మేము సిపిఎస్ రద్దును పరిశీలిస్తాం, అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా ఇంక చేసేటువంటి ఛాన్స్ లేదు అనేటువంటిది క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అర్థమైపోతుంది. ఇక ఉద్యోగ సంఘాల నాయకులు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.